జిల్లా కంచికచర్ల మండల తహసీల్దార్ ఏసీబీ వలలో చిక్కారు. కంచికచర్ల తహసీల్దార్ జాహ్నవి రెడ్డి రూ. 30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. కంచికచర్ల మండలం పరిటాలకు చెందిన రైతు భూమి పట్టా సరిచేయడం కోసం మాగంటి కోటేశ్వరరావును తహసీల్దార్ ₹1,00,000 డిమాండ్ చేసింది. రూ. 30,000కు పాసు బుక్ జారీ చేసేటట్లు బేరం కుదుర్చుకున్నారు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రైతు తహసీల్దార్ కార్యాలయంలో డబ్బులు ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు డైరెక్ట్గా పట్టుకున్నారు. నమస్తే అండి. మాకు పరిటాల గ్రామానికి చెందిన ఒక కౌలు రైతు వాళ్ళ వానర్ యొక్క ల్యాండ్ని ఈ 1B అడంగల్లోకి ఎక్కించి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇష్యూ చేయడానికి కంచికచర్ల విఆర్ఓ గారిని అదే కంచికచర్ల ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది, అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే రైతు ఉన్నారో మమ్మల్ని అప్రోచ్ అవడం జరిగింది ఏసీబీ వారిని. ఈరోజు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కంచికచర్ల ఎంఆర్ఓ ఆఫీస్లో మనీ కౌలు రైతు నుంచి ఏదైతే డ్రైవ్ మనీ ఉంటుందో ఆ కౌలు రైతు నుంచి కంచికచర్ల విఆర్ఓ రామారావు, కంచికచర్ల ఎంఆర్ఓ అయిన జాహ్నవి గారు తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ద ఫార్మాలిటీస్ వాళ్ళని ఈ జ్యుడిషియల్ రిమాండ్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అందరికీ రిక్వెస్ట్ చేసేదండి, ప్రజలకి ఎవరైనా సరే మిమ్మల్ని డ్రైవ్ రిక్వెస్ట్ చేస్తే మాత్రం మీరు ఏసీబీ వారిని అప్రోచ్ అవ్వండి. అమౌంట్ ఎంత? టోటల్ వాళ్ళ దగ్గర నుంచి 30,000 కూడా రికవరీ చేయడం జరిగింది. ఎంత డిమాండ్ చేశారు సార్? 30,000 కూడా రికవరీ చేయడం. మీ పేరు సార్? నా పేరు నేను ఎం కిషోర్ కుమార్ అండి. నేను ఇన్ఛార్జ్ విజయవాడ రేంజ్గా ఏసీబీడీఎస్గా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. జిల్లాలో ఒక్క శాఖ మీద ఎందుకు సార్? జిల్లాలో ఈ మండలంలోని ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్ మీద అర్థమాలే రెగ్యులర్గా మన ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ అలా ఏం లేదండి. మేము అదే చెప్తున్నాను ప్రజలకి, ఇదే ఆఫీస్ అని కాదు, ఎక్కడైనా సరే మేము ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాం. అదే మేము రిక్వెస్ట్ రెగ్యులర్గా